నమస్తే పీపుల్, వెల్కమ్ టు అనస్ట్రాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఫాస్ట్గా టేస్టీగా అయ్యే రెసిపీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ ఎగ్ బిర్యానీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాంటి టేస్టీ అయిన ఎగ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఎగ్ బిర్యానీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ ఇలా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆనియన్స్ బ్రౌన్ కలర్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ పైన లేయర్ కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పులు వేసుకొని ఈ జీడిపప్పులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జీడిపప్పులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాం. మన బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 బిర్యానీ పువ్వులు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 6 యాలుక్కాయలు, పావు టీ స్పూన్ బండ పువ్వు. ఇది ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుందండి. ఇది వేయడం వల్ల స్మెల్, టేస్ట్ రెండు బాగుంటాయి. 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద టమోటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమోటాలు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతను క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఈ టమోటాలు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూతని ఓపెన్ చేసి టమాటాలు చూసారు కదా ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయో. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు మసాలా ఎక్కువ తినాలి అనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. ఒక 30 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్ పెరుగుని ఇలా బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఈ పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఈ పెరుగుకి మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత చూసారు కదా, మన ఎగ్ బిర్యానీ కోసం మసాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుందాం. ఈ ఎగ్ బిర్యానీ కోసం నేను నార్మల్గా ఇంట్లో యూస్ చేసే రైసే వాడుతున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. నార్మల్గా ఇంట్లో యూస్ చేసే రైసే వాడుతున్నాం కాబట్టి మీరు రెగ్యులర్గా ఇంట్లో రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఎన్ని వాటర్ అయితే వేస్తారో అన్నే వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం తీసుకున్న రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొన్ని ఫ్రై ఆనియన్స్, మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ ఎగ్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూతను క్లోజ్ చేసుకొని 15 నుంచి 20 నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూతని తీసి చూస్తే మన గుమగుమలాడే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, రైస్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఒకసారి కింది నుంచి పైకి ఇలా కలుపుకొని ఇలానే ఒక 5 నిమిషాలు వదిలేయండి. దీనివల్ల తడిగా ఉన్న రైస్ కూడా పొడి పొడిగా అవుతుంది. పైనుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్స్,
మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ఇదే విధంగా నార్మల్ రైస్తో కానీ బాస్మతి రైస్తో కానీ కుక్ చేస్తే గుమగుమలాడే ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ బిర్యానీని పెరుగు రైతాతో ఆనియన్స్తో తింటే అద్రిపోతుందండి. ఎలా ఉంది, నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కిందున్న బెల్ని గట్టిగా కొట్టేయండి.